హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శ్రవంతి కృష్ణ. సో ఈరోజు నా వీడియోలో ఏంటి అంటే ఒక మంచి ప్రొడక్ట్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో రివ్యూ ఇవ్వబోతున్నాను అనమాట. నేను ముందే నా ఇంట్రో వీడియోలో చెప్పాను కదా, నాకు బాగా నచ్చి నాకు బాగా యూజ్ అవుతుంది అని అనుకుంటేనే మీతో ఆ రివ్యూ అనేది షేర్ చేసుకుంటాను. సో దట్ మీరు కూడా హ్యాపీగా పర్చేస్ చేసుకుంటారు. ఈ ప్రోడక్ట్ వల్ల ఏంటి అంటే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. పర్సనల్గా నేను 1.5 ఇయర్ నుండి ఈ ప్రోడక్ట్ అనేది యూజ్ చేస్తున్నాను. సో అందుకనే నాకు చాలా బాగా నచ్చింది. మీ అందరితోటి కూడా షేర్ చేసుకుంటే చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది అని చెప్పేసి ఈ వీడియో అనేది షూట్ చేయడం జరుగుతుంది. సో ఇంకా ప్రోడక్ట్ ఏమిటో దాని గురించి డీటెయిల్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందామా. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఆ ప్రోడక్ట్ వచ్చేసి ఇదేనండి. దీన్ని హ్యూమిడిఫైయర్ కమ్ డిఫ్యూజర్ అంటారు. అంటే ఇది రెండు విధాలుగా పనిచేస్తుంది. ఒకే డివైస్ మనకి రెండు విధాలుగా పనిచేస్తుంది అన్నమాట. దీన్ని హ్యూమిడిఫైయర్ కింద యూజ్ చేసుకోవచ్చు, డిఫ్యూజర్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు కావాలి అంటే చాలా వెబ్సైట్స్లో వెతకండి. ఎయిదర్ మనకి హ్యూమిడిఫైయర్ అన్నా దొరుకుద్ది, లేదు అంటే డిఫ్యూజర్ అన్నా దొరుకుద్ది. బట్ రెండు ఫంక్షనాలిటీస్ ఒకే దాంట్లో ఉన్నది చాలా రేర్గా ఉంటాయి. అండ్ చాలా తక్కువ కంపెనీస్ మాత్రమే ఇట్లాంటివి 2-in-1 ఫంక్షనాలిటీ గా వర్క్ చేసే డివైజెస్ చాలా తక్కువ కంపెనీస్ మనకి ప్రొడ్యూస్ చేస్తున్నాయి అన్నమాట. సో అందులో నేను చాలా రీసెర్చ్ చేసి సో ఫైనల్లీ ఈ బ్రాండ్ తీసుకున్నానండి. KACOOL మాట ఈ బ్రాండ్ పేరు. ఇంకా డాక్టర్ ట్రస్ట్ కానీ ఇంకా 2-3 బ్రాండ్స్ ఉన్నాయి. బట్ నాకు ఏంటి అంటే ఎప్పుడు కాస్ట్ చూసుకుంటాను అండ్ రివ్యూస్ కూడా చూసుకొని అండ్ దాని మీద కొంచెం రీసెర్చ్ చేసి నాకు నచ్చితేనే అప్పుడు ఆ బ్రాండ్ అనేది నేను పర్చేస్ చేస్తానండి. సో నాకు ఈ బ్రాండ్ రీజనబుల్గా అనిపించింది, కాస్ట్ కూడా అండ్ దీని ఫంక్షనాలిటీ కూడా నేను చాలా రీసెర్చ్ చేసి లైక్ ఆన్లైన్లో డిఫరెంట్ ఆన్లైన్ వెబ్సైట్స్లో రివ్యూస్ అవి చూసిన తర్వాతే నేను ఇది కొనడం అనేది జరిగిందన్నమాట. మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాను. మీకు నచ్చితే ఇది మీరు పర్చేస్ చేసుకోండి ఆ వెబ్సైట్ నుండి. సో దీని ఆపరేటింగ్ ఎలా చేయాలి, దీని వర్కింగ్ ఎలా ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఏంటి అంటే హ్యూమిడిఫైయర్ ఏంటి, డిఫ్యూజర్ అంటే ఏంటో కొంచెం క్లియర్గా షార్ట్కట్లో చెప్పేస్తాను. మీకు బోర్ అనిపిస్తే స్కిప్ చేసేసేయండి ఈ క్లిప్ అనేది. సో హ్యూమిడిఫైయర్ అంటే ఏంటంటే మన గాలిలో తేమ అనేది కరెక్ట్గా ఉండాలండి. అంటే ఐ మీన్ మాయిశ్చర్ ఆర్ హ్యూమిడిటీ అనేది కరెక్ట్గా ఉంటేనే మన స్కిన్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది, ఆర్ నోస్ కానీ థ్రోట్ కానీ డ్రై అవ్వకుండా ఉంటుంది. వింటర్ సీజన్లో మనకు అందుకనే ఏంటి అంటే స్కిన్ డ్రైగా అయిపోవడము, నోసు థ్రోటు డ్రైగా అయిపోయి కోల్డ్ అట్లాంటివి రావడం జరుగుతుంది వింటర్లో. ఏంటి అంటే అందుకనే గాలిలో ఉన్న తేమ చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట. స్పెషల్లీ ఇది వింటర్ సీజన్లోనే కాదండి, అన్ని సీజన్స్లోనే యూజ్ అవుతుంది. ఈ డివైస్ ఏంటి అంటే ఇది ఆన్ చేసి మన రూమ్లో ఏదో ఒక రూమ్లో మనం పెట్టుకున్నప్పుడు సో ఆ రూమ్లో ఉన్న టెంపరేచర్ని బట్టి మనకి మాయిశ్చర్ అనేది యాడ్ చేస్తుంది అన్నమాట. సో దీంట్లో ఏంటి అంటే మనం వాటర్ యూజ్ చేస్తామన్నమాట. ఎలా ఆపరేట్ చేయాలో నేను చూపిస్తాను క్లియర్గాని. సో మన రూమ్ టెంపరేచర్ని బట్టి ఆ మాయిశ్చర్ అనేది యాడ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది. మీరు కావాలి అంటే మీ డాక్టర్ని కానీ మీ పిల్లలకి యూజ్ చేయొచ్చో లేదో కానీ ఒకసారి మీ జనరల్ ఫిజిషియన్ని కనుక్కోండి. లైక్ చిన్నపిల్లలకి ఏంటి అంటే నోస్ కానీ థ్రోట్ కానీ త్వరగా డ్రై అయిపోయి వాళ్ళకి అందుకనే కోల్డ్ ఎక్కువగా వస్తుంది. సో ఈ హ్యూమిడిఫైయర్ అనేది వాడచ్చా లేదా, లేదు అంటే వాళ్ళు ఏమైనా బ్రాండ్ సజెస్ట్ చేస్తే ఆ బ్రాండ్ తీసుకోండి. బట్ ఇది చాలా యూస్ఫుల్ అవుద్ది. ఇది ఆన్ చేసేసి మన రూమ్లో పెట్టుకున్నప్పుడు ఏంటి అంటే రూమ్ అంతా మంచిగా మాయిశ్చర్ ఉంటుంది అన్నమాట. అంటే దీన్ని మాయిశ్చరైజింగ్ ఏజెంట్స్ అని కూడా అంటారు దీన్ని. సో ఇంకొకటి డిఫ్యూజర్ అంటే ఏంటి అంటే డిఫ్యూజర్ అంటే ఒక అరోమా స్మెల్ అనేది డిఫ్యూజ్ చేస్తుంది అన్నమాట రూమ్ అంతా. అంటే అప్పుడు మనం దీంట్లో ఏం చేయాలి అంటే ఈ వాటర్తో పాటు కొన్ని అరోమా ఆయిల్స్ అనేవి ఉంటాయి, అంటే స్మెల్ ఇచ్చే ఆయిల్స్ మాట. ఆ స్మెల్ ఇచ్చే ఆయిల్స్ వేయడం వల్ల రూమ్ అంతా చాలా పర్ఫ్యూమేటిక్గా లేదు స్మెల్గా తయారవుతుంది అన్నమాట. సో డిఫ్యూజర్ అంటే స్మెల్ ఇచ్చేది, లైక్ అరోమా ఆయిల్స్ని యూజ్ చేయాలి. హ్యూమిడిఫైయర్ అంటే మన గాలిలో ఉన్న తేమని అడ్జస్ట్ చేసేది మాట. సో ఈ ఒక్క డివైజ్ ఏంటి అంటే మనం రెండు విధాలుగా యూజ్ చేసుకోవచ్చండి. ఓన్లీ వాటర్ పోస్తే హ్యూమిడిఫైయర్ కింద యూజ్ చేసుకోవచ్చు, వాటర్లో అరోమా ఆయిల్ పోస్తే డిఫ్యూజర్ కింద యూజ్ చేసుకోవచ్చు. సో బాగుంది కదా ఈ ప్రోడక్ట్. సో ఇంక ఎట్లా ఆపరేట్ చేసేసేయాలో చెప్పేస్తాను. సో చూసేద్దాం.
ప్రోడక్ట్ అయితే ఇలా ఉంటుందండి, వైట్ కలర్లో వస్తుంది ఈ బ్రాండ్ది. సో దీంతో మనకి ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే మనకి ఇలా రిమోట్ వస్తుంది. సో రిమోట్ ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. లేచి వెళ్ళి స్విచ్ ఆన్ చేయడము, స్విచ్ ఆఫ్ చేయడము అనే పని ఉండదు. మనం రిమోట్తో మేనేజ్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఈ హోల్లో నుంచే ఏంటి అంటే మనం వాటర్ పోస్తాం కదా లోపల, ఆ వాటర్ అనేది మనకి చిన్న చిన్న డ్రాప్లెట్స్ లాగా వస్తాయి అన్నమాట. ఆ డ్రాప్లెట్స్ ఏంటి అంటే మనకి హ్యూమిడిటీ అనేది లేదా మాయిశ్చర్ అనేది మనం ఉండే రూమ్ టెంపరేచర్లో యాడ్ చేస్తుంది. ఇది జస్ట్ లైక్ ఏసీ అని మాత్రం అనుకోకండి. రూమ్ని అయితే కూల్ చేయదు, బట్ రూమ్లో ఉన్న మాయిశ్చర్ని మాత్రమే యాడ్ చేస్తుంది. సో మనకి ఓపెన్ చేస్తే ఇట్లాగా రిమూవబుల్ క్యాప్లా వస్తుంది. ఇందులో మనము వాటర్ అనేది ఫిల్ చేయాలన్నమాట. ఎంత వాటర్ వరకు ఇది క్యాపబిలిటీ అంటే 300 ml మ్యాక్స్ వాటర్ అనేది పోయొచ్చండి. 200 ml 100 ml మార్కర్ లాగా ఇచ్చాడు. సో దట్ మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట. మన వాటర్ లెవెల్ అనేది ఎక్కడి వరకు పోసామనేది చాలా ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఈ 300 ml కంటే ఎక్కువ అయిపోతే వాటరు డివైస్ అనేది చాలా త్వరగా పాడైపోతుందండి. వాడు యూజర్ మాన్యువల్లో కూడా చాలా క్లియర్గా ఇచ్చాడు, అందరికీ అర్థమవుతుంది అది చదివినప్పుడు. అండ్ కింద ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే 2 బటన్స్లా ఇచ్చాడు. ఇక్కడ టైమర్, ఇక్కడ లైట్ మాట. ఇందులో లైట్ అనేది ఇంకొక ప్లస్ పాయింట్ అండి. అంటే ఇది ఆన్ చేసిన వెంటనే మనకి చాలా కలర్స్ లైట్స్ అనేవి వస్తాయన్నమాట. సో దట్ ఇది మనకి బెడ్ ల్యాంప్ లాగా కూడా యూజ్ అవుద్ది. ఆల్టర్నేట్ కలర్స్ వస్తుంది, లేదు అంటే మనం పర్టికులర్గా ఒక కలర్ని కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ మిస్ట్ ఆర్ టైమర్ అంటే మనకి ఇందులో నుంచి ఆ వాటర్ అనేది వస్తుంది అన్నాను కదా డ్రాప్లెట్స్ లాగా, దాన్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే కంటిన్యూస్గా వస్తే బెటరా, లేదు అంటే 1 అవర్కి, లేదు ఇన్ని సెకండ్స్కి అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. 300 ml వాటర్ కనుక పోస్తే ఇందులో మనకి కంటిన్యూస్ మోడ్లో పెడితే కనుక 4 to 5 అవర్స్ వస్తుందండి. ఇంటర్మిటెంట్ అంటే ఆగాగి వస్తే కనుక మనకి ఈజీగా 7 to 8 అవర్స్ వచ్చేస్తుంది. అంటే ఓవర్ నైట్ అంతా ఇది ఆన్ చేసుకున్న ప్రాబ్లం ఉండదన్నమాట. సో ప్రతిరోజు మనం ఏం చేయాలి అంటే ఈ వాటర్ అయిపోతే వాటర్ అనేది నేనైతే పర్టికులర్లీ 300 ml మ్యాక్స్ వరకు వాటర్ అనేది ఫిల్ చేసేసి ఆపరేట్ చేసేసుకుంటాను నైట్. సో దట్ ఏంటి అంటే పడుకున్నప్పుడు మనకి మంచిగా రూమ్లో అంతా మంచి మాయిశ్చర్ ఉంటే మన స్కిన్ అనేది అస్సలు డ్రై అవ్వకుండా ఉంటుంది. అండ్ దట్టు ఇది పిల్లలకి కూడా చాలా చాలా యూస్ఫుల్ అండి. ఒకసారి మీ డాక్టర్ని కూడా కనుక్కొని మీ డాక్టర్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తేనే మీరు ఇది మీ పిల్లలకి అనేది యూస్ చేయండి. అండ్ ఇది బెడ్ ల్యాంప్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అన్నాను కదా. సో నేను ఇప్పుడు దీన్ని వాటర్ అనేది పోసి మీకు చూపిస్తామాట. సో చూడండి, నేను మ్యాక్సిమం అయితే 300 ml పోస్తాను. మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది వాటర్ అనేది. సో ఇట్లాగా వాటర్ ఫిల్ చేసేసిన తర్వాత మీరు స్విచ్ అనేది ఆన్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు ఎలా ఆపరేట్ చేయాలో నేను చూపిస్తానండి. మనం ప్లగ్ పెట్టేసుకున్న తర్వాత స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ నుండి ఆపరేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఆన్ ఆఫ్ ఇక్కడ ఆన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ లైట్ అనేది వెలుగుతుంది. సో దట్ దాని మీనింగ్ ఏంటి అంటే ఈ డివైస్ అనేది ఆపరేట్ చేయడం స్టార్ట్ అవుతుంది. యాజ్ ఆఫ్ నౌ ఇందులో నేను వాటర్ ఒకటే పోసాను కాబట్టి ప్రస్తుతం ఇది హ్యూమిడిఫైయర్ లాగా వర్క్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు నేను ఆన్ చేస్తున్నాను, క్లియర్గా చూడండి ఇక్కడ లైట్ అనేది వెలిగింది, అంటే ఆపరేట్ చేయడం అనేది స్టార్ట్ అయ్యిందన్నమాట. సో స్టార్ట్ అయిన 2 to 3 సెకండ్స్కి చూసారా మీకు ఇట్లాగా పొగ అనేది వస్తుంది. సో ఇది మీరు ఇట్లా టచ్ చేసినప్పుడు ఏంటి అంటే చాలా చల్లగా ఉంటుంది. అలాగని మాత్రాన ఇది ఏంటి అంటే రూమ్ని ఏదో చల్లగా చేసేస్తుంది, ఏసీలా వర్క్ చేస్తుంది, కూలర్లా వర్క్ చేస్తుంది అనుకోకండి. జస్ట్ ఇది రూమ్ టెంపరేచర్ని బట్టి మాయిశ్చర్ని మాత్రమే యాడ్ చేస్తుంది. రూమ్ని అస్సలు చల్లగా చేయదండి. మీకు ఇక్కడ కనిపిస్తుందా ఇట్లాగా పొగలాగా వస్తుంది. ఈ పొగ అస్సలు మనకి దాన్ని ఏమంటారు ఎలర్జీ క్రియేట్ చేయడం కానీ అట్లా ఏం ఉండదండి. ఇది వాటర్ని ఇట్లా కన్వర్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ చెయ్యి పెడుతున్నప్పుడు మీకు చాలా లైట్గా తాగుతుంది, లైట్ వెయిట్గా ఉన్న ఎయిర్ లాగా అనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ మీకు నేను లైట్ కూడా ఉంటుంది అని చెప్పాను కదా. సో ఇక్కడ మీకు చూడండి
లైట్ అనే ఆప్షన్ ఉంది కదా, లైట్ ప్రెస్ చేస్తున్నాను. సో చూసారా, ఇట్లా లైట్ అనేది కూడా వస్తుంది. డిఫరెంట్ లైట్స్ అనేవి వస్తాయండి. సో చూసారా, దాని అంతటా అదే మారుతుంది. ఒకవేళ లేదు మనకి పర్టికులర్గా అదే లైట్ కావాలి అంటే దీని మీద ఇంకొకసారి ప్రెస్ చేస్తే కనుక ఆ లైట్ ఉండిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు ఇది చూడండి, వైలెట్ కలర్ అనేది మారదు, వైలెట్ కలర్లోనే ఉండిపోతుంది. లేదు నాకు కలర్స్ చేంజ్ అవుతూ ఉండాలి అంటే లైట్ అనే బటన్ని ఇంకొకసారి ప్రెస్ చేయండి. సో ఇప్పుడు మళ్ళీ కలర్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో మీకు ఏదన్నా పర్టికులర్ కలర్ కావాలి అంటే ఒకసారి ప్రెస్ చేస్తే ఆ కలర్ దగ్గర ఉండిపోతుంది అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఇంటర్మిటెంట్ ఉంది కదా. సో ఈ ఫాగ్ అనేది ఏంటి అంటే కంటిన్యూస్గా రావాలా, ఇంటర్మిటెంట్ అంటే ఆగి రావాలా అనేది కూడా ఇక టైమింగ్ని బట్టి సెట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇంటర్మిటెంట్ ప్రెస్ చేస్తే ఒక 2 సెకండ్స్ మనం ఇక్కడ టైమర్ని బట్టి ఇక్కడ మనకి చూసారా, ఇక్కడ టైమర్ ప్రస్తుతానికి 10 సెకండ్స్ సెట్ అవుతుంది అన్నమాట. సో 10 సెకండ్స్ ఫాగ్ వచ్చి 10 సెకండ్స్ చూసారా, ఇప్పుడు ఏమీ రావట్లేదు, నేను చెయ్యి పెట్టి చూపిస్తున్నాను. సో 10 సెకండ్స్ అయిన తర్వాత మళ్ళీ ఫాగ్ అనేది వస్తుంది అన్నమాట. సో చూసారా, ఇప్పుడు మళ్ళీ వస్తుంది. సో అట్లాగా ఇంటర్వెల్ సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంటర్మీడియట్ అంటే కంటిన్యూస్ ప్రెస్ చేస్తే మాత్రం కంటిన్యూస్గా ఇది వస్తూనే ఉంటుంది. అలాంటప్పుడు మనకి ఇది 300 ml వాటర్ పోస్తే ఓన్లీ 4 to 5 అవర్సే వస్తుందండి. ఇంటర్మీడియట్ 10 సెకండ్స్, ఇక్కడ మీకు టైమర్ కూడా చూపిస్తుంది 10 సెకండ్స్, 2 అవర్స్, 4 అవర్స్ అట్లా కూడా సెట్ చేసుకోవచ్చు. 10 సెకండ్స్ పెట్టుకుంటే కనుక మనకి మ్యాక్సిమం 6 to 7 అవర్స్ వచ్చేస్తుందండి. అండ్ లైట్ ఆపరేటింగ్ కూడా మీకు నచ్చింది కదా. సో కలర్స్ మారుతూ ఉంటుంది అన్నమాట. సో చూసారా, కలర్స్ అట్లా మారుతూ ఉంది. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో సేమ్ రిమోట్లో కాకుండా మీకు ఒకవేళ రిమోట్ పోయింది, ప్రాపర్గా ఫంక్షన్ అవ్వట్లేదు కొన్ని ఇయర్స్ అయిన తర్వాత అంటే మనం ఇక్కడ కూడా ఆపరేట్ చేసుకోవచ్చు అన్నమాట. లైట్ ప్రెస్ చేస్తే పర్టికులర్ లైట్ దగ్గర ఉండిపోద్ది, లేదు అంటే మారుతూ ఉంటుంది అన్నమాట. సేమ్ ఇక్కడ కూడా టైమర్ అనేది 10 సెకండ్స్కి పెట్టుకోవచ్చు, 4 అవర్స్ పెట్టుకోవచ్చు, 2 అవర్స్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ చూసారా, నేను ఇక్కడ ప్రస్తుతానికి నేను కంటిన్యూస్గా పెట్టాను. ఇక్కడ ఏంటి అంటే కెమెరాలో 10 సెకండ్స్కి పెట్టాను, ఇప్పుడు 2 అవర్స్ పెట్టాను, 4 అవర్స్ పెట్టాను అట్లన్నమాట. ఇప్పటి వరకు ఏంటి అంటే మనం ఓన్లీ వాటర్ని మాత్రమే యూజ్ చేసి హ్యూమిడిఫైయర్ లాగా ఎలాగ ఆపరేట్ అవుతుందో చూపించాను కదా. సో ఇదే డివైస్ ఇప్పుడు డిఫ్యూజర్ లాగా ఎలాగ వర్క్ అవుతుందో కూడా చూపిస్తాను. దానికి మనకి ఏంటి అంటే ఇట్లాంటి అరోమా ఆయిల్స్ అనేవి కావాలన్నమాట. లైక్ ఈ అరోమా ఆయిల్స్ ఏంటి అంటే ఈ వాటర్లో ఒక 1 డ్రాప్ ఆర్ 2 డ్రాప్ వేస్తే చాలండి. చాలా అంటే చాలా స్మెల్ అయిపోతుంది రూమ్ అంతా. లైక్ మనం రూమ్ ఫ్రెషనర్స్ కానీ లేదు అంటే స్ప్రేస్ కానీ వేరేటివి ఏమీ యూజ్ చేయక్కర్లేదు. ఎవరన్నా మన ఇంటికి రిలేటివ్స్ వస్తున్నారు అంటే సో గెస్ట్ బెడ్రూమ్లో మనం ఇది ఆన్ చేసి పెట్టేస్తే చాలండి. రూమ్లో ఉన్న బ్యాడ్ స్మెల్ అంతా పోయి చాలా మంచి ఫ్రాగ్రెన్స్ అనేది వస్తుంది అన్నమాట. సో ఇవి మనం సెపరేట్గా తీసుకోవాలండి. నేను ఇది కొన్నప్పుడే సో ఈ ప్యూర్ నేచర్ బ్రాండ్వి తీసుకున్నాను అనమాట. లైక్ అరౌండ్ 250 ఎంతో పడింది. 5 వచ్చినాయి, 5 ఫ్లేవర్స్. లైక్ చూసారా, రోజ్ ఫ్లేవర్, జాస్మిన్ ఫ్లేవర్, లావెండర్ ఫ్లేవర్, శాండిల్వుడ్ ఫ్లేవర్ అండ్ లెమన్ గ్రాస్. నాకైతే ఫేవరెట్ లావెండర్ మాట, అందుకే ఇది పట్టుకొని చూపిస్తున్నాను. జనరల్లీ అమ్మాయిలకి లావెండర్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మనం ఆల్రెడీ వాటర్ పోసుకున్నాం కదా ఒక 300 ml. ఇందులో జస్ట్ 2 డ్రాప్స్ సరిపోతుందండి. జనరల్లీ 1 to 2 డ్రాప్స్ సరిపోతుంది. సో 2 డ్రాప్స్ యాడ్ చేసిన తర్వాత మనం సేమ్ ఇందాక ఎట్లా అయితే ఆపరేట్ చేసామో అట్లా ఆపరేట్ చేసుకోవడమేనండి. దీనికి సెపరేట్గా డిఫ్యూజర్ ఆపరేట్ చేయడానికి ఒక ఫంక్షను, లేదు అంటే ఒక బటను, లేదు అంటే హ్యూమిడిఫైయర్గా కన్వర్ట్ చేయడానికి ఇంకొక బటను అట్లా ఉండదు. సేమ్ రిమోట్, సేమ్ బటన్స్ రెండిటికి ఒకలాగే పనిచేస్తుంది. ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అంటే ప్లెయిన్ వాటర్ పోస్తే హ్యూమిడిఫైయర్ లాగా వర్క్ చేస్తుంది, దాంట్లో ఏదన్నా అరోమా ఆయిల్ మిక్స్ చేస్తే డిఫ్యూజర్లా పనిచేస్తుంది అన్నమాట. సో నేను ఇప్పుడు ఆన్ చేశాను. సో చూసారా, కింద లైట్ అనేది
ఆన్ అయ్యింది. ఇప్పుడు మనకి ఆన్ చేసిన వెంటనే కూడా మనకి సేమ్ ఇట్లానే ఫాగ్ లాగా వస్తుందండి. బట్ ఈ ఫాగ్లో ఏంటంటే ఇప్పుడు మనం కొంచెం ఇందాక వాటర్లో అరోమా ఆయిల్ యూస్ చేసాం కాబట్టి ఇది స్మెల్ అనేది ఇస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ నేను ఒక చిన్న పాయింట్ ఏంటి అంటే ఈ అరోమా ఆయిల్స్ అనేవి పిల్లలకి కొంతమందికి పడతాయండి, కొంతమంది ఎలర్జెటిక్ ఉంటారు ఆయిల్స్ స్మెల్స్కి అట్లాంటివి. ఒకసారి మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి ఇట్లాంటివి అనేవి వాడండి. నేను అందుకనే అన్నిసార్లు చెప్తున్నాను, మీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే కొనండి. మీ డాక్టర్ కనుక ఓన్లీ హ్యూమిడిఫైర్ ఉన్న డివైజే తీసుకోండి అంటే సేమ్ ఇందులో ఇంకే ఆయిల్స్ మిక్స్ చేయొద్దు, సేమ్ డివైస్ అట్లా యూస్ చేసుకోండి. లేదు మీ పిల్లలకి పర్వాలేదు డిఫ్యూజర్ కూడా బాగుంటుంది అంటే కనుక ఆయిల్స్ యాడ్ చేసుకోండి. సేమ్ డివైస్ మనం ఎలా కావాలంటే అలా యూస్ చేసుకోవచ్చు కాబట్టి ఇందులో అడ్వాంటేజెస్ ఉంటాయన్నమాట. నేను పడుకునే ముందు ఇది ఒక 1 అవర్ ఆన్ చేసి పెట్టేస్తాను. సో దట్ నేను బెడ్రూమ్లోకి ఎంటర్ అవ్వగానే ఒక మంచి ఫ్రేగ్రెన్స్ అనేది ఇస్తుంది. అండ్ నాకు పీస్ ఆఫ్ మైండ్గా అనిపిస్తుంది, రిలాక్సేషన్ అనిపిస్తుంది. అండ్ నాకు త్వరగా కూడా నిద్ర పడుతుంది అన్నమాట. ఎందుకు అంటే మంచి అట్మాస్ఫియర్ రూమ్లో ఉంటే హ్యాపీగా నిద్ర అనేది పడుతుంది. అండ్ హెల్దీ స్లీప్ అనేది చాలా చాలా అవసరం ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో. సో అందుకనే నేను ఈ రివ్యూ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. మళ్ళీ ఈ ప్రోడక్ట్ రివ్యూ ఇది అండి, మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ ఏ డౌట్స్ ఉన్నా సరే నాతో కమెంట్ సెక్షన్లో అడగడం మర్చిపోవద్దు, నేను తప్పకుండా క్లారిఫై చేస్తాను. ఎందుకంటే చాలామందికి చాలా డౌట్స్ వస్తాయి ఈ డివైస్ వల్ల ఫస్ట్ టైం యూస్ చేస్తున్న వాళ్ళకి. బట్ నేను అవన్నీ క్లియర్ చేయడానికి రెడీగా ఉన్నానండి. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే మనకి ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, మనం ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసి వెళ్ళిపోతాము. సో దట్ ఆ మొక్కలకి అనేది వెంటిలేషన్ లేక సరైన మాయిశ్చర్ లేక ఆకులు అనేవి వాడిపోతున్నట్టు, లేదు అంటే మొక్కం జీవం లేనట్టు ఉంటాయి. సో అట్లాంటప్పుడు మనం బయటకు వెళ్తున్నప్పుడు ఏంటి అంటే ఈ హ్యూమిడిఫైయర్ అనేది ఆన్ చేసి పెట్టేస్తే ఆ మొక్కలకి కావాల్సిన మాయిశ్చర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి హ్యాపీగా మొక్కలు అనేవి చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇది నేను చూపించింది 300 ml కెపాసిటీ కాబట్టి మనకి ఒక పెద్ద రూమ్ వరకు సరిపోతుందండి. ఇంకా మాకు ఇంకా 2 రూమ్స్ కవర్ అవ్వాలి, 3 రూమ్స్ కవర్ అవ్వాలి అంటే మీరు ఇంకొంచెం ఎక్కువ కెపాసిటీ అనేది తీసుకోవాలన్నమాట. ఎక్కువ కెపాసిటీ ఉంటే ఆబ్వియస్లీ కాస్ట్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది. సో ఒకసారి అవన్నీ కంపేర్ చేసుకొని నచ్చితే కొనండి. మాకైతే మాస్టర్ బెడ్రూమ్కి ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది అన్నమాట. 300 ml కెపాసిటీ ఫుల్ వాటర్ ఫిల్ చేస్తే నాకు ఈజీగా 5 to 6 అవర్స్ వస్తుంది. అండ్ దట్టు ఎవరన్నా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా నేను దీంట్లో కొంచెం అరోమా ఆయిల్ యాడ్ చేసి గెస్ట్ బెడ్రూమ్లో పెట్టేస్తే ఏమవుద్దంటే చాలా రూమ్ అంతా చాలా ఫ్రాగ్నెంట్గా వస్తుంది. సో దట్ వచ్చిన గెస్ట్లు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, వాళ్ళకు కూడా మంచి రిలాక్సేషన్ వస్తుంది, పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది, వాళ్ళు కూడా హ్యాపీగా నిద్రపోతారు మన ఇంటికి వచ్చినప్పుడు ఇరిటేట్ అవ్వకుండా. సో అది కూడా మనం చూసుకోవాలి కదా, గెస్ట్లు వస్తున్నారు అంటే మన ఇల్లు కూడా చాలా స్మెల్గా ఉంచాలి. సో ఇదండి డిఫ్యూజర్ కమ్ హ్యూమిడిఫైయర్ యొక్క రివ్యూ. హోప్ ఈ ప్రొడక్ట్ రివ్యూ అనేది మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. ఏ డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో నన్ను అడగడం మర్చిపోవద్దు, సో దట్ నేను క్లారిఫై చేస్తాను. సో స్టే హోమ్, స్టే సేఫ్ అండ్ స్టే హెల్దీ. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.